మాతృదేవోభవ. ఒక్క ప్రశ్నకైనా చక్కనైన జవాబు దొరకదయ్యే, సృష్టి దుర్గమయ్యే జగన్మాత. ఒక్క ప్రశ్నకైనా చక్కనైన జవాబు దొరకదయ్యే, సృష్టి దుర్గమయ్యే. ప్రశ్నలేని మౌన భావమే నయమౌనో, ప్రశ్నలేని మౌన భావమే నయమౌనో, అదియు చెప్పదయ్యే అమ్మవారు, అదియు చెప్పదయ్యే అమ్మవారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1495వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 195వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. నిన్న మీకు ప్రశ్న వేసి వదిలేశాను. రైతుల పంట దెబ్బతింటోందని రైతుల ఆడపడుచు అడ్డుకుంటోందిట. రైతుల ఆడపడుచు ఎవరు అంటే సాధారణంగా మనం భూదేవి అంటాం. భూదేవి ఆడపడుచు కింద లెక్క కాదు, భూదేవి తల్లి. రైతుల్ని భూమిపుత్రులు అంటారు, భూమి సోదరులు అనరు, భూమిపుత్రులు. అంచేత ఆ ధోరణిలో మరి రైతులు ఆడపడుచు అంటే భూదేవి కాదు, మరెవరో ఉండాలి. అది భట్టుమూర్తి ఊహిస్తాడు. మామూలు వాళ్ళకి కవికి తేడా అది. సాధారణంగా తోబుట్టువు అని ఎవరిని అంటాం మనం? మన తోబుట్టువుని. మనం ఏ గర్భంలో పుట్టామో ఆ గర్భంలోనే మనతో పాటు పుట్టిన వాళ్ళని అంటాం, ముందో వెనకో, అంతే కదా. అంచేత రైతులు 4వ వర్ణం వారు కాబట్టి వారు ఎక్కడ పుట్టారు? విష్ణుపాదంలో పుట్టారు. విష్ణుపాదంలో పుట్టిన మరొక స్త్రీ ఎవరు? గంగాదేవి. అది భట్టుమూర్తి యొక్క ఊహ. గంగాదేవి వారిస్తుందట. గంగాదేవి ఎలా వారిస్తుంది? ఇప్పుడు కవిత్వంలో ఊహ ఎంత బాగున్నప్పటికీ ఔచిత్యం, తర్కం కూడా ఉండాలి. అనౌచిత్యం పనికిరాదు. అనౌచిత్యాదృతే నాణ్యద్ రసభంగస్య కారణం అన్నారు. రసభంగం కావడానికి అనౌచిత్యాన్ని మించిన కారణం లేదు. నేను ఇలాగే ఊహించానంటే కుదరదు. నీ ఊహలో ఒక సారూప్యం, తర్కం ఉండాలి. అంటే గంగ మనకు గంగా నది అనుకుందాం. గంగా నది కాశీలో ఉంది, పోనీ భూమి మీద ఉంది. భూమి మీద ఉన్న గంగ ఆకాశమంతా ఎత్తున్నటువంటి ధాన్యపు రాసుల మీద మొలకలు వస్తే వాటిని మేసేయడం కోసం చంద్రుల్లో ఉండేటువంటి జింక వచ్చి ప్రయత్నం చేస్తుంటే, భూమి మీద ఉండే గంగ వాటిని ఎలా వారిస్తున్నాడు? ఎక్కడి నుంచి ఏమైనా పెద్ద మైకెట్టి చెబుతుందా? వీళ్ళు చెప్తే మాత్రం వినపడుతుందా? లేదా వాట్సాప్ మెసేజ్ పంపిందా? అంచేత ఆ కాలపు కవి ఎంత పద్ధతిగా ఆలోచించేవాడంటే, ఆ గంగ ఇక్కడి గంగ కాదు, ఆకాశ గంగ అన్నాడు. అది పద్ధతి, అది ఔచిత్యం. పైగా విష్ణువు పాదాల్లో పుట్టినటువంటిది ఆకాశ గంగే. తర్వాత ఆవిడ భూమి మీదకి వచ్చింది. ఆకాశగంగ, ఆకాశ స్వయం విష్ణువు. విష్ణువు పాదాల్లో పుట్టింది ఆకాశగంగే. తర్వాత ఆవిడ అవనీయ గంగ అయింది. ఇప్పుడేమో మన వల్ల, మన జాతకాల వల్ల, మన కాలుష్యాల వల్ల అయోమయగంగా అయింది. ఆకాశగంగా, అవనీయగంగా, అయోమయగంగా అయింది చివరికి. అంచేత విష్ణుమూర్తి పాదంలోంచే రైతులు పుట్టారు కాబట్టి, భగవంతుడి యొక్క పాదంలోంచే రైతులు పుట్టారు కాబట్టి, భగవంతుడి యొక్క పాదంలోంచే గంగ పుట్టింది కాబట్టి వాళ్ళ తోబుట్టువు గంగ. పైగా సహజంగా మన కుటుంబాల్లో చూసిన తమ్ముడికి, అన్నగారికి నష్టం జరుగుతూ ఉంటే తోబుట్టువు చాలా బాధపడుతుంది. భార్యలు కూడా బాధపడచ్చు, అది వేరే విషయం. తోబుట్టు ఎక్కడో కాపురానికి వెళ్ళిపోతున్నాడు అనుకుంటే, ఏమిటో మా అన్నయ్య బోళ్ళు కష్టపడుతున్నాడు, సరిగ్గా జీతం కూడా ఇవ్వట్లేదుట, మా తమ్ముడు వ్యవసాయం చేస్తున్నాడు, వాడికి మన పంట పాడైపోయిందిట అనే పాపం బాధపడుతుంది. ఆ ఆడపడుచు యొక్క ప్రేమ వేరు. భార్యలు కూడా బాధపడినా ఆడపడుచు ప్రేమ వేరు. తనకేదో ఏడాదికోసారి ఓ చీర పెట్టినా పర్వాలేదు, అన్నగారు బాగుండాలని, తమ్ముడు బాగుండాలని కోరుకుంటాడు. అందుకే సంస్కృతంలో స్త్రీ అమ్మాయిని దుహిత అంటారు. దూరేపి హిత భవతీతి దుహిత అని దానికి వ్యుత్పత్తి చెప్పారు, విగ్రహవాక్యం చెప్పారు. దూరంలో ఉండి కూడా పుట్టింటి వారి హితాన్ని కోరేది, అందుకని దుహిత అని చెప్పారు. సంస్కృతిలో ఎంత గొప్ప మాటలు చెప్పారో చూడండి. మహిళల కర్తవ్యం కూడా గుర్తు చేశారు. భర్త ఇంటికి వెళ్ళినంత మాత్రాన్ని పుట్టింటిని మర్చిపోవలసిన అవసరం లేదు, వారి క్షేమం కూడా కోరాలి. కానీ ఎక్కువగా చూసుకోవలసిందంతా భర్త ఇంటి వ్యవహారాన్ని. లేదా ఆ మాత్రపు విభాగము గీత లేకపోతే పోటాపోటీలు ఎక్కువైపోతాయి. అంతేగాని పుట్టింటి వారిని మర్చిపోమని కాదు అక్కడ అర్థం. అలా ఎప్పుడూ మన సంస్కృతిలో చెప్పాలి. అందుకే కన్యాదానం చేసేటప్పుడు, ఏదైనా దానం చేసేటప్పుడు తుభ్యమకం సంప్రదదే నా మమ, నీకు ఇచ్చేస్తున్నాను, నా మమ నాకు సంబంధం లేదు అని అంటారు. కానీ కన్యాదానం చేసేటప్పుడు నా మమ అనే మాట రాదు. తుభ్యమకం సంప్రదదే, బాబు నీళ్ళు పోయండి అంటారు వెంటనే, నా మమ అనే మాట రాదు. అమ్మాయిని ఇస్తున్నాం, ఇక్కడ వస్తువులను ఇవ్వట్లేదు మనం. ఇల్లు ఇస్తే వాడు ఏం చేసుకున్నా వాడికి సంబంధించిన విషయం మనకు బాధ లేదు. అమ్మాయిని ఇచ్చాక అలా ఎలా కుదురుతుందండి? మళ్ళీ ఏదో సంక్రాంతికి తీసుకురావాలి, దీపావళికి తీసుకురావాలి, చీర రవికో పెట్టాలి, భగినీహస్త భోజనం చేయాలి. వాడు ఏదైనా మగాడు ఏమైనా ఇబ్బందులు పెడితే వెళ్ళి ఆదుకోవాలి. అవసరమైతే పరిస్థితిని బట్టి కేసు కూడా పెట్టాలి. వాళ్ళు అలా ఆడపడుచుని వదిలేస్తారేమిటి?
అంత భద్రత చేకూర్చారండి ప్రత్యేకించి మన జీవన విధానంలో. వ్యక్తుల అహంకారాల కారణంగా పురుషుల వల్ల మహిళలకు అన్యాయం జరిగింది. ఇప్పుడు సరే అటు నుంచి ఇటే వీళ్ళ వల్ల వారికి కూడా జరుగుతుంది. ఎవరిని ఏమీ తక్కువ వాళ్ళు అనడానికి వీల్లేదు. ఇప్పుడు కూడా వ్యక్తుల అహంకారాల వల్ల జరుగుతుంది. అప్పుడు పురుష అహంకారం, ఇప్పుడు పురుష అహంకారానికి స్త్రీ అహంకారం కూడా తోడైంది. మొత్తం ప్రపంచం అహంకారమయమైంది. ఎక్కడికక్కడ ఇగో ఇగో ఇగో, తర్వాత యూగో యూగో యూగో, అంతే. ముందు ఇగో, తర్వాత యూగో. ఈ ఇగో ప్రవేశించగానే యూగో, నువ్వు పో నేను పోతా, అయిపోయింది విడాకులు. అంచేది అసలు ఉన్న అహంకారాన్ని నిర్మూలన చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి, కానీ మనం కొత్త అహంకారాలు తెచ్చిపెట్టుకోకూడదు. ఇంకా అలాగా చక్కగా తోబుట్టు ఎందుకు ఆపుతుంది? నా తమ్ముడు మాతో పుట్టిన వాళ్ళు కష్టపడి పండించారు, ఏదో ఆకాశం అంత ఎత్తు పండించారు కదా, నన్ను సంక్రాంతి పండుగకి పిలుస్తారు, మా రైతులు ఆకాశికంగానే ఆడపడుచుని కాస్త చీర రవికో పెడతారని ఆకాశికంగా ఆలోచిస్తూ ఉంటే, ఈలోపు చంద్రుల్లో ఉండే జంకొచ్చి పంట వేసేస్తూ ఉంటే పైన వచ్చిన మొలకల్ని, మరి తమ్ముడికి ఒక్క ధాన్యపు గంజి తగ్గినా కూడా, తమ్ముడి జీతంలో ₹1 తగ్గిందన్నా కానీ ఆడపడుచుకు దుఃఖంగానే ఉంటుందండి, ప్రేమ కారణంగా. తప్పేముందండి అందులో? అందుకని అప్పుడు వెంటనే వారలతో బొట్టువు గంగ వారించు, వాళ్ళతో కలిపి విష్ణు పాదాల్లోనే పుట్టినటువంటి గంగాదేవి ఆకాశికంగా ఆ జింక ఏం మతులేదు ఎంతసేపు గడ్డి, చంద్రుల్లో బోర్డు ఉంది తినరాదు అని చెప్పి అలా గంటేస్తుంది. అక్కడే ఉంది కాబట్టి, అక్కడే చంద్రుడు కాబట్టి, అక్కడే జింక కాబట్టి వారించగలదు. ఇది ఔచిత్యం. ఔచిత్యానికి కావ్యాల్లో అంత పెద్దపీట వేస్తారండి. ఔచిత్యం లేకుండా ఎప్పుడూ మాట్లాడకూడదు. రాజశేఖరుడు కావ్యమీమాంస అనేటువంటి అలంకార శాస్త్రంలో ఈ అనౌచిత్యాన్ని గురించి చెబుతూ గొప్ప ఉదాహరణ చెబుతాడు. ఒక పెద్ద కవి ఎవరో సంస్కృతంలో శివుడు మింగినటువంటి కాలకోట విషము మమ్మల్ని రక్షించునుగాక అన్నట్టు. బాగానే ఉంది, కాలకోట విషం కూడా రక్షిస్తుంది, అది శివుడు మింగాడు కాబట్టి. మామూలు విషయం రక్షించదు, తప్పులేదు అనొచ్చు. ఎలాగ ఆ విషయం ఎలా వృద్ధి చెందింది అంటే, శివుని తల మీద ఉన్నటువంటి గంగ నీళ్లతోటి కింద పడి దుంపలాగా వృద్ధి చెందినటువంటి కాలకోట విషము మమ్మల్ని రక్షించును కాక. కాలకోట విషయాన్ని దుంప అనడం ఏమిటి? దుంప తెల్లగా ఉంటుంది, విషం నల్లగా ఉంటుంది, అదొక అనౌచిత్యం. పోనీయండి, నల్లటి దుంపలు కూడా ఉంటాయి, ఏదో కర్రపెండలాలు ఎర్రపెండలాలు ఉంటాయి కదా, ఉన్నాయేమో అనొచ్చు. కానీ ఆ గంగ శివుని శిరస్సు మీద ఉంది, విషమేమో శివుడు కంఠంలో ఉంది. నెత్తి మీద ఉండే గంగ నీళ్లు కంఠంలోకి ఎలా వచ్చాయి? ఇది ఔచిత్యం. ఆ ఔచిత్యం చూపించకుండా, తర్కం చెప్పకుండా వర్ణన చేయకూడదు. అంత పద్ధతిగా ఉండేదండి కవిత్వం, అలంకార శాస్త్రం. భారతీయ కళ అంటే అలా ఉంటుంది. దాని వెనకాల శాస్త్రం ఉంటుందండి. పద్యం అంటే వెనకాల ఛందశాస్త్రం ఉంది, అలంకార శాస్త్రం ఉంది, వ్యాకరణం ఉంది. ఇవేవీ రానివాడు పద్యాలు రాస్తే తిట్టిపోసేవారు పూర్వం. ఏం చూసి రాస్తున్నావు అని అడిగేవాళ్ళు. ఒక్క తప్పు వస్తే ఊరుకునేవారు కాదు. ఇవాళ శాస్త్రాలన్నీ పోయి బోడి కవిత్వాలు మిగిలాయి. ఇక్కడ ఏదో తోచింది రాశాం, తోసకుండా ఉంటే బాగుండు. అసలు వీడికి రాయకుండా ఉండేవాడు మనకు బాధ లేకుండా ఉండేది. తోసక రాయడం ఏంటంటే కవిత్వం. అలా రాయకూడదు, శాస్త్ర పఠనం ఉండాలి ఖచ్చితంగా. అందుకే విద్యార్థి దశలో ఎవ్వరూ కూడా నన్ను అడిగితే 25 ఏళ్ల వరకు ఈ కవిత్వం జోలికి పోకపోవడం మంచిది. నేర్చుకోవాలి, ఊరికి అలా ఉంచాలంతే. విజృంభించకూడదు ఇంకా. ఎందుకంటే సృజనాత్మకత కవిత్వం పేరు మీద పడ్డాడంటే శాస్త్రజ్ఞానం మానేస్తాడు. ఇంకా విద్యార్థిగా ఉన్నప్పుడు శాస్త్రాలు నేర్చుకోవాలి బాగా. కవిత్వం రాయొచ్చు, కాస్త అంత ఊపొద్దు, కొద్దిగా అలా రాసి అలా ఊరుకో అంతే. ఏదో 10వ తరగతిలోనే పద్యాలు రాసి అలవాటు మంచిదే. ఇక ఎక్కడి నుంచి కనిపించిన అమ్మాయిల మీద అబ్బాయిల మీద రాసేది. ఇక్కడ ఆ ధోరణిలో పడ్డాడు అంటే ఆ ఊహలు 2-3 ఏవో బాగుండగానే ఎవరైనా మెచ్చుకోగానే నేను మహాకవిని అనుకుని చదవడం మానేస్తాడు. ఇంకా అందుకని విద్యార్థి దశలో ఎప్పుడు చదువు అయిపోయే వరకు శాస్త్రజ్ఞానం బాగా ఉండాలి. అంతవరకు ప్రతిభని కాస్త ప్రోతి చేసుకుంటూ ఉండాలి, చిన్న మొక్కని పెంచినట్టుగా. అది మహావృక్షం చేయకూడదు. దాన్ని మహావృక్షం చేస్తే మిగిలిన అతని జీవితంలో ఉండే మిగిలిన కళలన్నీ నాశనం అయిపోతాయి, మిగిలిన శాస్త్రాలన్నీ పోతాయి. ఆ జాగ్రత్త విద్యార్థి దశలో తీసుకోవాలి తల్లిదండ్రులు. కళలు మంచివే, ప్రోత్సహించవలసిందే, కానీ కళ పేరు మీద చదువు పాడవకూడదు. ఒక విద్యార్థికి ఏ 10వ తరగతో 12వ తరగతో చదువుతుంటే అవధాన కళో, కవిత్వ కళో, మరో నాట్య కళో, సంగీత కళో పట్టిందనుకోండి, మంచిదే, ప్రోత్సహించవచ్చు, కాస్త ప్రదర్శనలు కూడా ఇప్పించవచ్చు. ఎక్కడా గర్వం పెరగకుండా చూసి తీరాలా. అసలు ఆ వయస్సులో బిరుదులు ఇవ్వకపోవడం చాలా మంచిది. బాల గంధర్వ, ఇక బాలరంభ, ఇలాంటి పనికిమాలిన బిరుదులు ఇవ్వద్దు అసలు. వాడు ఎంత బాగా పాడినా సరే ఇవ్వద్దు అసలు. ఇంకా వృద్ధిలోకి రావాలన్న విషయమే చెప్పాలి. బాలగంధర్వ అనగా నేను ఘంటసాలని, బాలసుబ్రహ్మణ్యాన్ని మించిపోయాను అనుకుంటాడు. ఇక వాళ్ళేదో మొహమాటానికి పాపం బాలు గారు అందులో కాస్త ఏమీ కాదనకుండా ప్రశంసించే మనిషి ఆయన. ఎప్పుడు నింద అనేది ఆయనకి తెలియదు అసలు. అందుకని సాధువు, పరమసాధువు, గంగిగోవు బాలు అంటే నా దృష్టిలో. అటువంటి వాడు ఆయన వేదిక మీద ఏదో మెచ్చుకుంటే సంతోషంగా దాన్ని మెచ్చుకుంటాడు. ఇంకా దాన్ని పెద్ద ఇదిగా భావించి మా వాళ్ళు మెచ్చుకున్నారంటే మామూలు పెద్ద మనిషి మెచ్చుకుంటాడు. దాన్ని అలా తీసుకుని ఇంకే గర్వం పెట్టకూడదు. అందుకని వాళ్ళని ఏం చేయాలి? సంగీత శాస్త్రం బాగా నేర్పాలి, నాట్య శాస్త్రం బాగా నేర్పాలి, అవధాన విద్య బాగా నేర్పాలి, బాగా అవధాన గ్రంథాలు పూర్వకవులు అందరూ చదవాలి, తెలుగులోనూ సంస్కృతంలో. అది అంతకంటే ముందు MBA, MC ఏం చదువుతున్నాడు అది పాడవకూడదు ముందు. అది అవనియాలి.
లేకపోతే ఈ కళ బాగుంది అందరూ కాళ్ళ మీద పడుతున్నారు కదా నా వదిలేస్తాడు. ఇవేముంది ప్రదర్శనలు ఐదారు సార్లు జరిగితే మేమంతా అనుభవించిన వాళ్ళమే. ఆ యోగాలు అనుభవించిన వాళ్ళమే, అన్ని యోగాలు అనుభవించిన వాళ్ళమే. ఆయనకి అదనం ఉండకూడదు. అందుకని ఆ జాగ్రత్త పడాలి. అక్కడ సరిగ్గా అనౌచిత్యం చూడండి. కాలకోట విషం మమ్మల్ని రక్షించడం అంటే విషం రక్షించడం బాగానే ఉందయ్యా. శాస్త్రం ప్రకారం తర్కం ప్రకారం శివుడి శిరస్సు మీద ఉన్నది ఆకాశగంగ కదా. నెత్తి మీద కాడు, కంఠంలో నీళ్లు కంఠంలోకి ఎలా వచ్చాయి, పైనుంచి ఎలా పడతాయి, ఎక్కడో పడతాయి, కంఠం మీద ఎందుకు పడతాయి? అంత తర్కం అండి. అలంకార శాస్త్రం ఎలా ఉంటుందో చూడండి. అందుకే చదవాలి, పిచ్చి పిచ్చి ఊహలు చేయొద్దు. దాన్ని అది సాధ్యం కాదు కాబట్టి దాన్ని రాజశేఖరుడు సరిచేసి ఉదాహరణ చెప్పారండి. జయంతు ధవళవ్యాళ శంభోర్జూటావలంబినక, జయంతు ధవళవ్యాళాగ శంభోర్జూటావలంబినక, గళద్గంగాంబు సంశక్త చంద్రకందాంకురాయివ, గళద్గంగాంబు సంశక్త చంద్రకందాంకురాయివ. అక్కడ సరిగ్గా ఆయన ఔచిత్యం ఏం చేశాడు అంటే శంభోర్జూటావలంబినక ధవళవ్యాళాహ జయంతు అన్నాడు. జయంతు ధవళవ్యాళాహ శంభోర్జూటావలంబినక చంద్రకంద గళద్గంగాంబు సంసిక్త చంద్రకందాంకురాయివ. కాలకోట విషం అంటే పాములకుండే విషమే కదయ్యా. అందుకని విషము మమ్మల్ని రక్షించునుగాక అనే బదులు పాములు మమ్మల్ని రక్షించునుగాక. పాములు కూడా శివుడి శరీరం మీద ఉన్నాయిగా. శివుడు మెడలో పామే కాదు, ఈ భుజానికి కూడా పాము ఉంటుంది కంకణంలాగా. ఆయనకు నాగకంకణుడు అని బిరుదు. అలాగే నాగవలయం, ఇక్కడ కూడా నాగ కంకణం ఉంటుంది. ఆయన మొలతాడు కూడా పామే అంటారు. ఏదో పులితోలు జారిపోకుండా ఒకటి కట్టుకోవాలి కదా, అది కూడా నాగమే. వినాయకుడు కూడా యజ్ఞోపవీతం నాగయజ్ఞోపవీతినక అంటారు. ఆయన మొలతాడు కూడా నాగమే, పామే. అంచేది ఒంటి మీద అక్కడక్కడ పాములు ఉండడం అనేది ఉంది కదా. పెద్ద జటాజూటం ఉంటుంది కదా, వ్యోమకేశుడు కదా ఆయన. మరి ఆ జటాజూటం ఎలా చుట్టేసుకుని ఉంటే అలాగా ఏదో మన తిరుపతి కొండ మలుపుల్లాగా అలా ఉంటే అక్కడ పాములు ఉండవా అన్నట్టు ఉంటాయి. అది ఔచిత్యం, ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మెడలో ఉండే పాము పాకుతుంది కాబట్టి పైకి పెడుతుంది. అందులో ఇక్కడ ఏమన్నా అంటే చాలా గొప్పగా పిల్లపాములు అన్నాడు. తెల్లగా ఉంటాయి పిల్లపాములు ఇక్కడ వృద్ధి చెందాడు. ఎలా వచ్చాయి అంటే గంగానది నీళ్లు గంగ అంబు సంసిక్త చంద్రకంద అంకురా ఇవ. గంగానది నీళ్లు ఆ శిరస్సు మీద పడుతూ ఉండడం వల్ల, ఎప్పుడూ శిరస్సు తడిసిపోయి ఉండడం వల్ల ఆ పక్కనే ఉన్న చంద్రుడనే దుంప పిలకెళ్ళని పెట్టింది అన్నాడు. అది ఔచిత్యం. అది ఊహ, మనోహరమైన ఊహతో పాటుగా ఔచిత్యం. అక్కడే గంగ, అక్కడే చంద్రుడు దుంపలాగే ఉంటాడు, తెల్లగా ఉంటాడు, నల్లగా ఉండాల్సిన పని లేదు. గంగ నీళ్లు పడ్డాయి, ఆ దుంప మొలకలెత్తింది. ఆ దుంప మీద వచ్చినటువంటి మొలకలు ఎలా ఉన్నాయంటే పిల్లపాముల్లా ఉన్నాయి. కొన్ని పిల్లపాములు అని ప్రత్యేకించి చెప్పలేదు కానీ ధవళవ్యాళ తెల్లపాములు అన్నాడు. ఆ తెల్లటి మొలకలు తెల్లపాముల్లాగే ఉంటాయి. సరిగ్గా మన ఇంట్లో కూడా బంగాళదుంపలు అప్పుడప్పుడు నిలవ పెడితే ఏదైనా మొలకల్లా వస్తాయి. ఇవి తెల్లగా ఉంటే తెల్లపాములు పిల్లపాముల్లా ఉంటాయి, లేదా ఆకుపచ్చగా ఉంటే ఆకుపచ్చ పాముల్లో ఉంటాయి. కొన్ని కూరగాయలు మొలకెత్తిస్తూ ఉంటాయి. ఇంట్లో కూడా చెమ్మ ఉంటే చాలా మొలకెత్తుతాయి, నీళ్లు కూడా పోయి ఎక్కాలి, అప్పుడే మొలకలు వచ్చేసేయండి. అలాగా అటువంటి పాములు రక్షించునుగాక అని ఔచిత్యంతో చెప్పాడు. ఇలా చెప్పాలి కానీ కాలకోట విషం అదేమో గంగతో తడిసిందంటే కొత్త విషం గంగతో తడిసే అవకాశం లేదు అన్నాడు. అంచేది ఎంత ఊహ చేసినా ఔచిత్యం ప్రధానం. అందుకే వాళ్ళ తోబుట్టువు గంగ వాళ్ళని వారించింది, ఆ జింకల్ని వారించింది, రైతు సోదరుల యొక్క పంట దెబ్బతినకుండా వారించింది. అంటే వారించడం బాగానే ఉందయ్యా, గంగ ఎలా వారించింది చెప్పాలి కదా. ఊరుకోండి ఆగండి, ఏం చెబుతుంటే కనిపించిందల్లా మేసేయడమేనా అనాలి కదా. అనడానికి కూడా నోరు ఉండాలి కదా. గంగకి నోరు ఉందా? అది ఔచిత్యమే. కవిత్వం అంటే ఎంత శాస్త్రమో గమనించండి. కవిత్వం అంటే కేవలం ఊహ కాదు, అది శాస్త్రం. కవిత్వం అని దానికి అది కవిత్వం, దానికి అది కళ, దానికి అది శాస్త్రం కూడా. శాస్త్రంలో తర్కం ఉంటుంది, ఊహలో ఎప్పుడు తర్కం ఉండాలని లేదు. కళ ఎలా వచ్చింది అంటే తర్కం లేదు, కళ ఎందుకు అలా వచ్చింది అంటే తర్కం లేదు. అంచేత కళ అనేది ఒక కళ. సరిగ్గా కళ లఘు అలఘు లకారం తప్పితే భేదం లేదు. అంచేత ఆర్ట్ ఆఫ్ లివింగ్, కళాత్మకంగా బతకడం అంటే జీవితం కళ అని తెలుసుకోవడం. దాన్ని ఏదో పెద్ద తీర్చిదిద్దక్కర్లేదు ఇక్కడ. అది కళ అని తెలుసుకుంటే అదో కళాత్మకంగా అదే ఉంటుంది. ఇది కళ, అది కళ, అంతే. కళకి శాస్త్రం ఉండదు. ఎందుకు వస్తుందో పోతుంది, దాని గురించి ఆలోచన కూడా అనవసరం. కానీ కవిత్వం, నాట్యం లాంటి కళలకు శాస్త్రాలు, నాట్యశాస్త్రం. భరతుడు ఒక మహర్షి, మహాతపస్సు చేసిన వాడు. ఆయన నాట్యశాస్త్రాన్ని నిర్మాణం చేశాడు. సంగీతం సరే సామవేదం నారద మహర్షి దగ్గర నుంచి, సామవేదం నుంచి ఉంది. శిల్పకళ ఎప్పటిదో ఆ స్థాపత్యం పేరు మీద ఎప్పటి నుంచో ఉంది. కవిత్వం సరే సృష్టి పూర్వం నుంచి ఉంది. గణపతినే కవి అన్నారు.
శుక్రాచార్యునికి అవి అన్నారు. అంచేది వీటికి వెనకాల శాస్త్ర ప్రాతిపదిక. అందుకని గంగ వారించిందన్నారు. మీరు గంగ మాట్లాడదు కదా, జడ పదార్థం కదా, నది కదా. అంచేది మీరు ఎలా మాట్లాడిందంటే గంగా అనేది ఘోషల ద్వారా మాట్లాడిందని చెప్పాలి. కానీ ఆకాశగంగ ఘోష ఎలా ఉంటుందో మనం చెప్పాలి. అంతకంటే గొప్ప మాట ఏం చెబుతున్నానంటే వారలతో బుట్టువు గంగ పద్మముఖ నిర్యద్భృంగనాదార్భటిన్. ఆకాశగంగలో కూడా పద్మాలు ఉంటాయి కదండి. ఆ పద్మాలలో మకరందం ఉంటుంది కదా. ఆ మకరందాన్ని ఆస్వాదించడానికి తుమ్మెదలు వస్తాయి కదా. తుమ్మెద మకరందాన్ని సేవించగానే ఝమ్మంది నాదం అని నాదం చేస్తాయి కదా. అందుకని ఆ తుమ్మెదల నాదం ఏమిటి అంటే ఈ జింకలని మా తమ్ముళ్ళ పంట తినద్దు అని వారించడమే. ఆ రకంగా తన దగ్గరికి వచ్చినటువంటి తుమ్మెదల ఝంకార నాదం ద్వారా గంగా అనేది ఆ జింకని వారిస్తుంది అనడండి. ఏమి ఊహ. ఎక్కడ భూమి మీద రైతు, ఎక్కడ ఆకాశంలో గంగ, ఎక్కడక్కడ పద్మాలు, ఎక్కడ తుమ్మెదలు, ఎక్కడ ఝంకారం. ఇదండి తెలుగు సాహిత్యం. ఏం కోల్పోతున్నామో ఆలోచించండి యువతరం ప్రధానంగా. బలిచూడామణులందు విష్ణు పదజుల్ పాటించు ధాన్యంపు తిప్పలు చంద్రామృత సంద్రశేఖమున పై మోసులెత్తంగ వారలతో బుట్టువు గంగ తత్కలమంకూరపు పెంపు మేయు నెల జింకన్ బట్టి వారించు వారలతో బుట్టువు గంగ పద్మముఖ నిర్యద్భృంగనాదార్భటిన్. అరెరే శ్లేషలు వాక్యముత్కృతులు కావా రామరాడ్భూషలే. రామరాడ్భూషలే అని సాగర ఘోష కావ్యంలో ఏమి శ్లేషలయ్యా, ఏం భావాలయ్యా. అందుకే రామరాజులు శ్రీకృష్ణదేవరాయల అల్లుడు నిన్ను గౌరవించాడయ్యా, రామరాజభూషణుడు అని పేరు తెచ్చుకున్నావు, కర్షక కవి మహానుభావ, నీకు నమస్కారం అంటాం. అది తెలుగు సాహిత్యం. సందర్భం వచ్చింది కాబట్టి సాహిత్యాన్ని అభిరుచిని పెంచుతాను. నేను చెప్పాను, సందర్భం వచ్చినప్పుడల్లా పెంచుతాను. నా బాధ్యత అది. నాకు భగవంతుడు ఎంత ముఖ్యమో భాష అంత ముఖ్యం. అలాగ మనం వర్ణధర్మాల విషయంలో ఎవరిని అవమానించలేదు అనే విషయాన్ని గ్రహించగలిగితే చాలు, నా లక్ష్యం నెరవేరినట్టే. సమాజంలో సామరస్యం సాధింపబడాలి. ఊరికే వారిని అవమానించారని వీరిని అవమానించారని వారు, ఈ దెబ్బలాట్లు ఎంతకాలం ఇది? దీనికి ఏవో ఎక్కడెక్కడి నుంచో లాక్కొచ్చి పుస్తకాలు రాసేసి నానా గొడవ చేసేసి ఎందుకు వచ్చింది ఇది? ఏమైనా ఉపయోగం ఉందా ఎవరికైనా? ఇలా ఆలోచించగలిగితే చక్కని సమరస వాతావరణాన్ని మనం నెలకొల్పగలుగుతాం. ఇప్పుడు ఇందులో వర్ణాశ్రమ విధాయిన్యైన మగ వర్ణధర్మాలు కుల వ్యవస్థ విషయంలో మనకి విభేదాభిప్రాయాలు కొన్ని ఉన్నప్పటికీ విభిన్నాభిప్రాయాలు ఆశ్రమ ధర్మాల విషయంలో ఉండవలసిన అవసరం లేదు. బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం, ఈ 4 చెప్పారు. 4 రకాలు చెప్పారు. ముఖ్యంగా స్త్రీ పురుషులు అందరికీ ఈ కలియుగంలో వర్తిస్తాయి. వీరికి పనికొస్తుంది, వీరికి పనికిరాదని మనం చెప్పాల్సిన అవసరమే లేదు. అటువంటి వివక్ష హిందూ ధర్మంలో లేదు. సన్యాసాశ్రమం స్త్రీలకు నిషేధమని కొందరు అనేవారు. ఆ మాటకు వస్తే కలియుగంలో సన్యాసం పురుషులకు కూడా నిషేధమే. కలియుగంలో సన్యాసం దొంగనాటకం అయిపోతుంది. 90% మహానుభావులు ఉంటారు, ఉండకపోవడం, కానీ 90% దొంగనాటకం అయిపోతుంది. అందుకే మొత్తం ఎవరికీ వద్దని చెప్పారు. అంచేత పురుషులు స్వీకరించడం పద్ధతి అయినప్పుడు స్త్రీలు స్వీకరించవచ్చు, తప్పేమీ లేదు. హాయిగా ఏ జ్ఞాన వైరాగ్యాలు వీరికే ఉంటావా, వారికి ఉండవా? అందుకని ఆశ్రమ ధర్మాల విషయంలో మనం ఏ కులం వాళ్ళమైనా, ఏ వర్గం వాళ్ళమైనా, ఆడవాళ్ళమైనా, మగవాళ్ళమైనా సందేహించాల్సిన అవసరం లేదు. వాటిని ఎలా పాటించాలయ్యా? వర్ణాశ్రమ విధాయిన్యై నమః. వర్ణ విధాయనే అన్నట్టుగా కులాచార వృత్తుల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఆశ్రమ ధర్మాలను ఎలా పాటించాలో మనకు రఘువంశంలో కాళిదాసు చెబుతాడు. శైశవే అభ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాం తే తనుత్యుజాం. జీవితం 100 ఏళ్ళు అనుకుంటే శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అంటారు. కాబట్టి సహజంగా మానవుడికి ఆయుర్దాయం 100 ఏళ్ళు అనుకుంటే మొదటి పావల 25 ఏళ్ళు శైశవే అభ్యస్త విజ్ఞానం. ఆ 25 ఏళ్ళు చదువులో గడిపి, ఇవాళ 25 ఏళ్ళకి కానీ అన్ని చదువులు పూర్తి అవ్వట్లేదు కూడా. 25 ఏళ్ళు దాటాక కానీ వివాహాలు కూడా ఎవరు చేసుకోవట్లేదు. అందుకని 25 ఏళ్లలో ఏమో ఎంబీఓ, ఎంటెక్కో, ఏం చదువుతో ఆ టెక్కు ఈ టెక్కు మొత్తం అని చదివి ఆశ్రమ ధర్మాలు 4 మనం నిర్వహించడానికి ఆధునిక కాలంలో కూడా వీలవుతుంది. ఏమి సందేహించక్కల్లా. పైగా ఆందోళనారహితంగా ఉంటుంది జీవితం. ఏ ఉద్యోగంలో ఉండని, ఏ ఉద్యోగం చేయకపోని, ఏ పని చేయని, ఏ పని చేయకపోని, ఇంకా కులాలు, మతాలు, ప్రాంతాలు, స్త్రీ పురుష వివక్షలు అసలు అవసరమే లేదు. ఎవరైనా చేయొచ్చు. ఈ 4 జీవితాన్ని విభాగం చేసుకుని మనం పాటిస్తే ప్రశాంతంగా ఉంటాం. ధైర్యంగా మృత్యువుని ఎదుర్కోవడమే లేదు, సిద్ధంగా ఉంటాం.
అసలు మనకే విసుగొస్తుంది, అయిపోయింది ఇంకెందుకు వచ్చింది అనిపిస్తుంది. అలా అనిపించాలి. ఆ సహజమైన సంతృప్తితో కూడిన విరక్తి కలగాలి. అది కలగాలంటే 25 ఏళ్ళు శైశవే అభ్యస్త విద్యానాం యవ్వనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాం తే తనుత్యజాం. 25 ఏళ్ల పాటు చదవగలిగిన చదువులన్నీ చదవాలి. పరీక్షల కోసమో చదవాలి, ఉద్యోగాల కోసమో చదవాలి, జీవితం కోసం కూడా చదవాలి. యవ్వనే విషయైషిణాం 25 నుంచి 50 వరకు అప్పటికే పెళ్ళి అవుతుంది కాబట్టి ఇక సంసారంలో ఉంటాం కాబట్టి స్త్రీ పురుష భోగాలు సహా అనేక రకాల వస్తు సామగ్రికి సంబంధించిన భోగాలు సహా ధన కనక వస్తు వాహనాది భోగాలకు ఏమి సమకూర్చుకోవాలో అవి సమకూర్చుకోవాలి. ఉన్నవాళ్ళు ఉన్నట్టే బతకాలి, మధ్యతరగతి వాళ్ళు మధ్యస్థంగానే బతకాలి, లేని వాళ్ళు లేనట్టే కాలక్షేపం చేయాలి. ఎవ్వరూ ఎవరిని చూసి అసూయపడ్డాలు అనుకరించడాలు పనికిరావు. ఈ అసూయలు అనుకరణల వల్లే సమాజం దెబ్బతింటుంది. మనం ఏ స్థాయిలో ఉన్నాం, మనం ఏం కొనుక్కోగలం అదే కొనుక్కుందాం. ఇంకో దాని గురించి అసూయ మనకొద్దు. అదేదో మన ఇంట్లో లేదు, ఇంట్లో ఉండక్కర్లేదు, వారింటికి వెళ్ళినప్పుడు మనం అందులో అరగంట కూర్చుంటే చాలు. ఎంత మామూలు మధ్యతరగతి మానవుడైనా ఒక జమీందారు ఇంటికి ఎవరైనా స్నేహితులు ఎవరో చుట్టాలో ఉంటే వెళ్ళినప్పుడు ఓ గంట సేపు వారు సోఫాలో కూర్చుంటామంటే వారు కాదని అందరూ చక్కగా కూర్చోబెడతారు, వెళ్ళేటప్పుడు బొట్టెట్టి పంపిస్తారు. సరిపోయింది ఆ భోగం. ఇంకేమిటి, అది మన ఇంట్లో ఉండాలి, అది మన ఇంట్లో ఉండాలి. ఎందుకు ఆ గొడవ? అన్నీ మన ఇంట్లో ఉండాలనుకోబట్టి మనం శ్మశానంలో ఉంటున్నాం వెళ్ళి చివరికి. జీవితం పాడైపోతుంది. అవసరం లేదు. అవి మనం దాన్ని ఆస్వాదించగలిగితే చాలు. ₹1 పెట్టి ఇల్లు కట్టుకుంటాడు అమాయకుడు, బొంబాయిలో ఉంటాడు. దీనికి ఎవడో 10,000 అద్దిచ్చి ఉంటాడు హైదరాబాదులో. ఎవరిది భోగం? వీడిదే. ₹1 పెట్టుబడి వాడు పెట్టాడు, ఈఎంఐ నెలసరి వాయిదాలు వాడు కట్టుకుంటున్నాడు. వీడి నెలకు 10,000 కట్టి సమస్త భోగాలు వీడు అనుభవిస్తున్నాడు. ఎవరంటే బుద్ధిజీవి? అద్దెకున్నవాడు బుద్ధిజీవి. మూర్ఖుడొక్కరుండు ముద్దుగా నిలగట్టే అద్దెకున్నవాడు బుద్ధిజీవి అని ఎక్కడో అవధానంలో చెప్పాను నేను. కొంచెం మూర్ఖుడు ఇల్లు కట్టుకుంటాడు, ఇంగ్లీష్లో కూడా ఉంది అప్పుడు. ఫూల్స్ బిల్డ్ ది హౌసెస్ వైజ్ మెన్ లివ్ ఇన్ దట్ అని. మూర్ఖులు ఇల్లు కట్టుకుంటారు, తెలివైన వాళ్ళు అందులో కాపురం ఉంటారు అన్నాడు. అలా జీవితంలో మనం కొన్ని భోగాలు అనుభవించాలని, ధన కనక వస్తు వాహనాది భోగాలు అనుభవించాలని మనం సొంతం చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కాస్త మంచి జమీందారు అయిన వాడు ఒకడు మనకు స్నేహితుడు ఉంటే వాడితో పాటు టికెట్లనే వాడే తీస్తాడు. వాడిని ఏదో కాస్త స్తోత్రం చేస్తూ ఉంటే చాలు, అయిపోయాయి. ఎప్పుడో మనకి విరక్తి వస్తుంది, వాడికి విరక్తి వస్తుంది. దీనికోసం మనం సంపాదించడం ఎందుకు పని లేక. ఈ ఆలోచన ఉంటే ప్రశాంతంగా. అలాగే యవ్వనే విశేషణ భోగాలు అనుభవిస్తూ కావలసిన మన స్థాయిని బట్టి మనకు అవసరమైన వస్తువులు ఏవో కొనుక్కుంటూ గడిపేయడమే. 50 ఏళ్ళు వచ్చాయి, 2వ దశ దాటి 3వ దశలోకి ప్రవేశించాం. బ్రహ్మచర్యమైంది, గార్హస్థ్యమైంది, గృహస్థాశ్రమం అయింది. ఆ పైన వానప్రస్థం అంటే వానలో తడవడం కాదుగా, వనానాం సమూహం వానం, అడవిలో ఉండాలి. ఇప్పుడు అడవులు ఎక్కడున్నాయి? సగం వీరప్పను పట్టుకుపోయాడు, మిగిలినవేమో మొత్తం అనేక రకాల వాళ్ళు ఆక్రమించారు. మొక్కలే లేవు, అడవులు ఎక్కడున్నాయి? అంచేది ఇంట్లో ఉన్నా సరే అడవిలో ఉండాలి, అడవిలో ఉన్నట్టుగా ఉండాలి. 50 ఏళ్ల తర్వాత దంపతులు పిల్లలకి క్రమంగా తాళాలు ఇచ్చిస్తూ ఉండాలి. ఇక ఊరికే అక్కడ కూర్చుని శుద్ధి వేయద్దు. మునివృత్తినా మౌనంగా ఉండాలి. ముఖ్యంగా 50 ఏళ్ల నుంచి 75 వరకు మౌనాన్ని అభ్యాసం చేయాలి. ఆడ మగ ఇవాళ సమాజంలో లోపిస్తున్నదే అది. రోజుకు 2 గంటలు ఎక్కడో అక్కడ మాట్లాడక ఏమిట్రా బాబు ఇది ఇలా మాట్లాడాల్సిందేనా అని మేము బాధపడుతూ ఉంటే ఏమీ పని లేని వాళ్ళు 20 గంటలు మాట్లాడుతున్నారు. ఈ కనిపిస్తే చాలు సుత్తే. ఇంకా మొత్తం ఇంక అందులో అంతా సొంతమే. ఇంకా ఆహాహా ఈహీహి ఆత్మస్థుతి పరనింద ఆశమ్మ బోషమ్మ ఎప్పటికీ తెమది. ఇంటికి వచ్చిన వాడిని మాట్లాడినవారు, ఇంట్లో మొగుడిని మాట్లాడినవారు, పెళ్ళాన్ని మాట్లాడినవారు, వీరెవరో డామినేటింగ్ ఎవరున్నారో వారే మొత్తం ఇంకా పెత్తనం. ఈ ధోరణి ఆగిపోవాలి. అసలు 50 ఏళ్ళు కాదు, 60 ఏళ్ళు కాదు, 70 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఆగడం లేదు. ఇది ఏదో చెప్పేయాలి. నేను సహజంగా పెద్దవాళ్ళ పట్ల గౌరవంతోనే ఒకటి అంటున్నానండి. ఎందుకు అనిపిస్తుంది ఇలా మాట్లాడాలని అంటే, మనం త్వరలో చనిపోతాం కదా, ఈ లోపే ఏదో చేసేయాలి, ఈ లోపే వ్యక్తం కావాలనే భావన వస్తుంది. ఆ త్వరలో చనిపోతామనే భావనని జయించాలి వృద్ధులు. అప్పుడు అది వార్ధక్యం కాదు, వరం అవుతుంది. త్వరలో చనిపోతామనే భావనను జయించాలి. చనిపోవడం అనేది శరీరానికి ఉంటుంది, ఆత్మకు ఉండదు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముఖ్యతి. మనం అందరం భగవద్గీత చదువుతున్న 2వ అధ్యాయంలో ఉంది ఇది. ఓ కౌమార దశ వచ్చినట్టే, యవ్వనం వచ్చినట్టే, వార్ధక్యం వచ్చినట్టే మృత్యువు కూడా వస్తుంది. ఎందుకంత భయపడుతున్నావు? చాలా సహజమైన పరిణామం అది. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో అపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి. ఇది మాసిపోయిన చొక్కా వదిలేసి కొత్త చొక్కా తొడుక్కున్నట్టే ఈ జీవుడు ఇంకో చొక్కా తొడుక్కుంటాడు. అదే ఉత్తర జన్మ. దానికి అంత కంగారు పడక్కల.
ఈ వైరాగ్య ధోరణి 50 నుంచి 75లోగానే పెంపొందించుకుంటే ఎక్కువ మాట్లాడాలి, ఎక్కువ చోట్లకి వెళ్ళాలి, ఎక్కువ ప్రయాణాలు చేయాలి, నన్ను తీసుకెళ్ళలేదు, నన్ను గుర్తించలేదనేటువంటి అహంభావానికి ముగింపు పలకగలుగుతాం. అది గొప్ప శాంతినిస్తుంది. సెలవు.